హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. 2019 నుంచి 2024 వరకు ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న టైంలో ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అంశాల్లో భారీగా అవకతవకలు జరిగాయంటూ ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక దీన్ని కాస్త క్షుణ్ణంగా చూసుకుంటే 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉంది. ఆ టైంలో చెల్లించాల్సినటువంటి బిల్లుల్ని పక్కన పెట్టి 2019 తర్వాత అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఏవైతే బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేసుకుంటూ వచ్చారు. మరి వాటిని ఎందుకు పక్కన పెట్టారు, ఇప్పుడు వీటిని ఎలా క్లియర్ చేస్తారు అంటూ పయ్యావుల కేశవ్ చేసినటువంటి వ్యాఖ్యలకి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సమాధానం చెప్పాలంటూ ఆయన నిలదీస్తూ ఉన్నారు. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు దుర్గా కుమార్ గారు. సార్ నడి మన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఆదిత్యారు మన వీక్షకులకు కూడా నమస్కారం. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న టైంలో ఆర్థిక శాఖలో అంటే భారీగా అవకతవకలు జరిగాయంటూ పయ్యావుల కేశవ్ గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇకపోతే 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్న టైంలో ఏవైతే పెండింగ్ బిల్స్ ఉంటాయో అవి క్లియర్ చేయకుండా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్స్ని క్లియర్ చేసుకుంటూ వచ్చారు. మరి దీన్ని అసలు ఏ కోణంలో చూడొచ్చు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పరిపాలన అనేది ఒక బాధ్యత అయిన ప్రజా పరిపాలనలాగా జరగలేదండి. వాళ్ళ ఇష్టానుసారం జరిపారు. వాళ్ళు అన్ని శాఖల్ని దుర్వినియోగం చేశారు. అది సామాన్య ప్రజల మీద కాదు, వాళ్ళ సొంత పార్టీకి సంబంధించిన లోక్సభ సభ్యుడిని కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అధికారికంగా సిఐడి ఆఫీస్లోనే అది చేశారు. అంటే వాళ్ళ సొంత పోలీస్ యంత్రాంగాన్ని వాళ్ళ సొంత పార్టీ లోక్సభ సభ్యుడిని కూడా స్పేర్ చేయలేదంటే ఇక ఆ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన సాగిందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రతిపక్షాల పట్ల కానీ సామాన్య ప్రజానీకం పట్ల కానీ ఏ వ్యవస్థ కూడా ఒక ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయలేదు. లేటెస్ట్గా ఇవాళ మహారాష్ట్రకు చెందిన బొంబాయికి చెందిన ఒక సినీ యాక్ట్రెస్ ఒక హీరోయిన్ని వాళ్ళ పార్టీ నాయకుడు ఆ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు అని ఫిర్యాదు చేసిందన్న ఒక కారణంతో వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి ఒక ఫ్యాక్షనిస్టులు కనుక ఎలా వేధిస్తారో ఎలా హింసిస్తారో అలాంటి పరిస్థితి చేశారు. అది వాళ్ళ జాతీయ మీడియాలో కూడా ఆమె బహిరంగంగా వచ్చి చెప్పింది. రేపు ఆంధ్రప్రదేశ్ వచ్చి కూడా పోలీస్ రిపోర్ట్ ఇవ్వబోతుంది. దానికి ఐపీఎస్ ఆఫీసర్లను కూడా ఉపయోగించుకున్నారు. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ల వ్యవస్థను కానీ ఐపీఎస్లు కానీ వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకోవడంలో ఎప్పుడూ వెనకపడలేదు. ఇప్పుడు మీరు చెప్పిన ఆర్థిక బిల్లులకు సంబంధించి 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉందండి. సరే, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కాంట్రాక్టర్తో పనులు చేయించాలి, వాటికి సంబంధించిన బిల్లులు ఇవ్వాలి. అవి ఇవ్వటానికి పనులు చేసిన తర్వాత బిల్లులు ఇవ్వటానికి కొంత టైం పడుతుంది. రికార్డ్ చేయటం అని వాటికి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తవ్వాలి. అలా తెలుగుదేశం టైంలో కొన్ని బిల్లులు మిగిలిపోయినాయి. ఈ బిల్లులు పే చేయలేకపోయింది. ఇంతలో ప్రభుత్వం మారింది. ఏ ప్రభుత్వం వచ్చినా అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కానీ అది తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదు. ఆ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు వాగ్దానం చేసిందో ప్రజలతో పని చేయించుకుందో వాటికి సంబంధించిన బకాయిలు చెల్లించే బాధ్యత తర్వాత వచ్చే ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. అది 2014 నుంచి 19 వరకు అయిన బిల్లులు మొత్తాన్ని పక్కన పెట్టేశారండి. అసలు మేము ఆ టైంలో జరిగిన బిల్లులు మేము ఇవ్వము, ఒక బండ శాసనం తయారు చేసేసుకుని అనధికారికంగా వాళ్ళ అధికారులు కూడా ఇంజనీరింగ్ అధికారులు కూడా అదే చెప్పారు. మీరు ఆ టైంలో బిల్లులు మేము ఇవ్వము, ఈ టైంలో జరిగినవి మాత్రమే ఇస్తామని. ఇప్పుడు మీరు అడిగింది ఒక పులివెందుల్లో 2019లో నుంచి 24 జరిగిన బిల్లుల విషయంలో 100 కోట్ల రూపాయలు పులివెందుల నియోజకవర్గానికే విడుదల చేశారనేది అది కూడా ఆర్థిక శాఖ మంత్రి అనుమతి లేకుండా అని. ఆర్థిక శాఖ మంత్రి అనుమతి అక్కర్లేదండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ శాఖ మంత్రి అనుమతి లేకపోయినా వాళ్ళకుండే సలహాదారులు ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీసు వాళ్ళు చేసేసారు. కొంతమంది అధికారులే ఈ మంత్రులకు సంబంధించిన బాధ్యతలు కూడా తీసేసుకుని అధికారాలను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని అంతెందుకండి, చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ప్రవీణ్ ప్రకాషే ట్రాన్స్ఫర్ చేశాడు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చీఫ్ సెక్రటరీగా ఈయనకి షోకాజ్ నోటీస్ ఇచ్చాడు ప్రవీణ్ ప్రకాష్కి, నువ్వు ఎలా సీఎంఓలో కొన్ని నిర్ణయాలు ఎలా తీసుకుంటావు అని. దానికి ప్రతిగా నిన్నే ట్రాన్స్ఫర్ చేస్తే నువ్వేం చేస్తావు అని చేశాడు. అంటే ఒక వాయు వరుస లేకుండా జరిగింది ఆ ప్రభుత్వ పరిపాలన అనేది. ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు జిల్లాల్లో పర్యటనలో ఉన్నప్పుడు కూడా ఆర్థిక శాఖకు సంబంధించిన బిల్లులు ఎవరికి ఎట్లా విడుదల చేయాలని ఆ ప్రభుత్వంలో పెద్దలు భావిస్తే చేసేసారు. కాబట్టి
ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బిల్లులు ఎందుకు పెండింగ్లో పెట్టారో, ఆ తర్వాత జరిగిన పనులకు ఎందుకు రిలీజ్ చేశారని ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఆయన శాఖ అధికారులను ప్రశ్నిస్తే వాళ్ళ నుంచి మౌనమే సమాధానం. వాళ్ళు ఏ కుంటి సాకులు చెప్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ ప్రభుత్వం రిలీజ్ చేయమన్నా గత ప్రభుత్వంలో చేసిన ఆర్డర్ ఆఫ్ బిల్స్ పెండింగ్లో ఏమున్నాయో వాటిని చెల్లించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఎంతోమంది గతంలో పనిచేసిన కాంట్రాక్టర్స్ ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళకి వడ్డీలే కడతారా, అప్పులు తీర్చకుండా ఎన్నాళ్ళు ఆపుతారండి బిల్లులు? అది తప్పు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనులు చేయించుకుంది, బిల్లులు ఇవ్వలేదు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు వెళ్ళినప్పుడు కూడా ఆయన సొంత నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు ఎవరైతే ఆయన పార్టీకి చెందిన వాళ్ళే ఆయన మీద తిరుగుబాటు చేసి ఇంటి దగ్గర దాడి కూడా చేశారు. అయినా ఇప్పుడు ఆ బిల్లులు పే చేయాల్సిన బాధ్యత ప్రస్తుతం వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రభుత్వం లాగా మేము చేయమని అనొచ్చు, అంటం పెద్ద మాట కాదు, కానీ అది సంస్కారం కాదు. ఒక ప్రజాప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించే పార్టీ చేయాల్సిన పని కాదు. అది వీళ్ళు కూడా చెబుతున్నారు కదా, గత ప్రభుత్వంలో చేసినవి అన్నీ వీళ్ళు ఆబ్లిగేషన్స్ ఒకటొకటి ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకోటి, ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా వీళ్ళు అమలు చేయరని కూడా వాళ్ళు ఎన్నికల ముందు ప్రచారం చేశారు. అయినా కూడా వాళ్ళు పెన్షన్లకు సంబంధించిన సంక్షేమ పెన్షన్లు అన్నీ కూడా పే చేశారు, పాత బకాయిలతో సహా. వాళ్ళు పెంచుతామన్న వాటితో సహా పెంచారు. అట్లాగే అన్నా క్యాంటీన్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్ద్వందంగా రద్దు చేసేసింది. అది పేదలు తినే భోజనం, అది 5 రూపాయల టిఫిన్. కానీ ఇప్పుడు అట్లాంటిది వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆబ్లిగేషన్స్ ఫుల్ఫిల్ చేసడంలో తప్పులేదు. గత ప్రభుత్వం రద్దు చేసేసింది కాబట్టి మేము కూడా ఎందుకు పెట్టాలని అనొచ్చు, అంటే ప్రజలేం అనలేరు. ఎందుకంటే మరి నిజమే కదా, గత ప్రభుత్వం 5 ఏళ్ళ నుంచి పెట్టకపోయినా ఎవడేం అనలేదు కదా. మరి ఈ ప్రభుత్వం మాత్రం ఎందుకు పెట్టాలి? అది ప్రభుత్వానికి భారమైన విషయమే కదా. అట్లా ఈ ప్రభుత్వం అనుకోవట్లేదు కదా. పేద ప్రజలు ఎవరైతే అర్హులు ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, వృద్ధులు ఉన్నారో, అట్లాంటి వాళ్ళు ఈ భోజనం తింటారు. కనీసం అందరూ, ఈ సమాజం అనేది ఒక దేవాలయం, అందరూ కూడా ప్రజలు దేవుళ్ళని ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పిన సిద్ధాంతాన్ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. అట్లాగే ఇప్పుడు ఈ బిల్లులకు సంబంధించి 100 కోట్లు కాదు, రాష్ట్రంలో చాలాసార్లు జరిగింది ఈ అవకతవకలు, అన్ని శాఖల్లోనూ జరిగినాయి. ఇప్పుడు అవి పట్టుకోవాలంటే ఇక సముద్రాన్ని మొత్తం మదించాల్సిందే. తర్వాత గతంలో ఇవ్వని బిల్సు అసలు తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన కాంట్రాక్టర్లు ఆఫీసులకు రావటం మానేశారు. అదొక ఖర్చు, అదొక టైం వేస్ట్ కార్యక్రమం, ఇట్లా ఇవ్వమని చెప్పేశారు. అక్కడ ఎస్సీలు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు కానీ, చీఫ్ ఇంజనీర్లు కానీ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కానీ, ఎవరి స్థాయిలో వాళ్ళు, మాకు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, గత ప్రభుత్వంలో చేసిన బిల్లులు మేము ఇవ్వటం లేదు అని అంత చెప్పిన తర్వాత ఇంకెవడెళ్తాడండి? ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇస్తుందా లేదా చూడాలి. ఇస్తుంది, ఎందుకు ఇవ్వదు? ఇవ్వాలి కదండి. ఇప్పటికే చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆర్థికంగా దివాళా తీశారు. కాబట్టి ఇవాళ కేశవులు గారు చెప్పిన మాట, వీటి మీద కూడా ఒక శ్వేతపత్రం కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందండి. గత ప్రభుత్వంలో ఎన్ని కోట్ల రూపాయల బిల్లుల్ని పెండింగ్లో ఉంచి ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఎన్ని పే చేశారు, దాన్ని ఎందుకు పే చేయకుండా, గత ప్రభుత్వం కూడా ప్రజల కోసం చేసిన పనులే కానీ అదేమి తెలుగుదేశం నాయకులు వ్యక్తిగతంగా చేయించుకున్న పనులు కాదు కదా. అవన్నీ ప్రాపర్గా రికార్డ్ అయినాయి, ఫీల్డ్ ఎంబీ అంటారండి, మెజర్మెంట్ బుక్స్లో. తర్వాత వర్క్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వర్కులు చేస్తారు కాంట్రాక్టర్స్. అందులో ఏమి ఫ్రాడ్ జరగడానికి వీలుండదు. ఇప్పుడు రొటీన్గా జరిగే ఏదైతే వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకునే పర్సంటేజ్లు ఉంటాయి తప్ప పని అయితే చేయాలి. 100 రూపాయల పనికి 90 రూపాయలదో 85 రూపాయలదో అక్కడ పని అయితే కనపడాలి కదా. ఈ ప్రభుత్వంలో చేసినా, గత ప్రభుత్వంలో చేసినా, ఎప్పుడు చేసినా కూడా అది ఒక స్టాండర్డ్గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ పయ్యావుల కేశవ్ గారు చెప్పినట్టు, ఇప్పుడు మనం కంబట్లో అన్నం తింటా ఎంట్రుకలు ఏరుకోవటంలో పెద్ద ప్రయోజనమే ఉండదు. బయటకు వస్తాయి ఇది వాస్తవాలు, జరిగింది కూడా అదే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆదిత్య గారు. మన వీక్షకులకు కూడా నమస్కారం.